ఆల్ న్యూ హ్యుండై క్రెటా ఎన్ లైన్ ఉన్నది. జంగల్ ఉన్నాం ప్రస్తుతం మనమైతే. మీరు చూడండి, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్, నార్మల్ మోడ్, టర్బో ఇంజన్ కదా. సో ఎట్లుంటది ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. 120, 130, 140 అండ్ వీ హావ్ నౌ రీచ్డ్ 150. మస్తు మెత్తగా ఉన్నది చూడండి, ఎంత మెత్తగా ఉన్నదో. అండ్ సన్ బ్లైండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ చెక్ ఇట్ రైట్ నో. ఎండాకాలం పూట మస్తు ఉంటది. లొకేషన్ అయితే జబర్దస్త్ ఉన్నది దోస్త్. సో ఎండాకాలం పూట చల్లగాలి వస్తుంది. పెద్దోళ్ళు కూడా ఇద్దరు పడతారు నాకు తెలిసి. ఇంతకు ముందు క్రోమ్ బాగా ఉంటుండే ఇక్కడ ఫ్రంట్ లో, మల్కగా ఉంటుండే. లేపేటప్పుడు అసలు మస్తు బరువు ఉన్నది. అంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. క్లోజ్ చేసేద్దాం. డోర్ క్లోజ్ చేసేస్తే డోర్ క్లోజ్ అయిపోయింది. చూసారు చూడండి మీరు ఎంత క్లియర్ గా ఉన్నదో. నాకైతే మస్తు నచ్చింది ఇది గేర్ నాబ్. ఇక్కడ కూడా హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ హ్యుండై క్రెటా ఎన్ లైన్ ఉన్నది. ఇంతకు ముందు రివ్యూలో హ్యుండై క్రెటా కొత్త క్రెటా డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం కదా. సో ప్రస్తుతం ఎన్ లైన్ ని తీసుకొని వచ్చిన మీ ముందరికి. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరేం చేయాలో తెలుసు కదా. ఎస్, ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంత ముందు చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, అండ్ అలాగే ఒక కామెంట్ కూడా పెట్టాలి కుదిరితే. అండ్ మన దోస్తులందరూ కూడా షేర్ చేయాలి ఈ ముచ్చట. ఎస్ ఫ్రెండ్స్, ఇక ఈ ఎన్ లైన్ ఎక్స్టీరియర్ డిజైన్ అయితే మస్తు చేంజెస్ మనకు కనిపిస్తాయి. అండ్ నిజానికి చూసినట్లయితే ఎన్ లైన్ అనేది చాలా స్పోర్టీగా ఉంటది అండ్ అగ్రెసివ్ లుకింగ్ ఉంటది. అండ్ టెక్నికల్ గా ఎలాంటి చేంజెస్ ఉండవు. అండ్ అలాగే డైమెన్షన్స్ విషయంలో కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. ఏంటంటే లుక్ అనేది కంప్లీట్ గా మారుతుంది అనమాట. సో ఆ లుక్ ఏం మారింది, ఏం కథ అనేది మొత్తం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ మనం ఒక్కసారి ఈ లైట్స్ అన్ని ఆన్ చేసి చూద్దాం. ఇక ఇప్పుడే హెడ్ లైట్స్ ఆన్ చేసిన ఇక్కడ స్వీపింగ్ టర్న్ ఇండికేటర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు జబర్దస్త్ లుక్ మనకు కనిపిస్తున్నది. అండ్ క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ని దీనికి రూపొందించారు. చాలా హయ్యర్ విజిబిలిటీ మీకు కనిపిస్తుంది అనమాట. నైట్ లో మీరు వెళ్తుంటే డేలో కూడా కనిపిస్తుంది చూడండి మీరు. అండ్ అలాగే ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ఉన్నది. అండ్ ఇక్కడ సెన్సార్స్ కూడా ఇచ్చారు అనమాట. అండ్ గ్రిల్ అంతా కొంచెం మార్చేసారు. ఇంతకు ముందు క్రోమ్ బాగా ఉంటుండే ఇక్కడ ఫ్రంట్ లో. క్రోమ్ అంతా తీసేసి కొంచెం ఇట్లా బ్లాక్ కలర్ థీమ్ లో వచ్చేలాగా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో కెమెరాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కింద బంపర్ కూడా కొత్త లుక్ లో ఒక మల్టీ కలర్ కాంబినేషన్ లో. నాకైతే వైట్ కలర్ జబర్దస్త్ కనిపిస్తుంది దోస్త్. మీకు ఎట్లా అనిపిస్తుంది వైట్ కలర్? కంపల్సరీ కామెంట్ లో పెట్టుర్రి. అండ్ ఫ్రంట్ సైడ్ లో ఎన్ లైన్ అనే బ్యాచ్ ని ఇక్కడ రూపొందించారు అనమాట. సో దీనితో ఇది ఎన్ లైన్ అని తెలిసిపోతుంది. అది లేకు నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఈ రెడ్ కలర్ స్ట్రిప్ ఏదైతే ఇస్తున్నారో జబర్దస్త్ కనిపిస్తుంది అనమాట. ఇక సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే సైడ్ లో కూడా మనకు ఎన్ లైన్ బ్యాచ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చేంజ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇంత ముందు 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఉంటుండే. ఇప్పుడు మనకు 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. జబర్దస్త్ లుక్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు ఎన్ అనేది కనిపిస్తుంది కదా, ఎన్ లైన్ బ్యాచ్ లోగో మనకు కనిపిస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ లో మనం చూసినట్లయితే ఈ రెడ్ కలర్ స్ట్రిప్ ఫ్రంట్ సైడ్ లో కొంచెం తగ్గించారు అనమాట. ఇంతకుముందు ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుండే, ఈ వేరియంట్ లో తగ్గించారు. ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెనక దాకా పోతుంది అనమాట. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద షేప్ లో ఇచ్చారు ఈ రెడ్ కలర్ అనేది జబర్దస్త్ లుక్ కనిపించడం కోసం. అండ్ అలాగే క్యాలిపర్ మనం చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ అనేది ఒక స్పోర్టీ గెస్చర్ ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్ కి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. పియానో బ్లాక్ ఫినిషింగ్స్ మస్తు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ ఓఆర్వీఎం కి, అక్కడ ఓఆర్వీఎం కి, ఫ్రంట్ సైడ్ లో గ్రిల్ లో అండ్ అలాగే రియర్ సైడ్ లో కూడా కెమెరాలు, మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి కాబట్టి 360 డిగ్రీస్ వ్యూ ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి జబర్దస్త్ సేఫ్టీగా టర్న్ చేసుకునేటప్పుడు కానీ, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కానీ బాగా యూస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అడాస్ ఫీచర్స్ కి సంబంధించినటువంటి కెమెరా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు చూడండి. సో ఇట్లా మొత్తం 5 కెమెరాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, అండ్ సైడ్ ప్రొఫైల్ జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ రియర్ సైడ్ స్పాయిలర్ ని కొంచెం పెద్ద సైజ్ లో రూపొందించారు. మీరు చూడండి, ఒక స్పోర్టీ గెస్చర్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే షాక్ ఫిన్ యాంటీనా మనం అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సైడ్ లో వాషర్ అండ్ వైపర్ ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ని ఇక్కడ రూపొందించింది. ఇది కూడా ఎల్ఈడి అనమాట. అండ్ అలాగే స్వీపింగ్ టర్న్ సిగ్నల్ రియర్ సైడ్ లో కూడా చాలా లగ్జరీగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఎన్ లైన్ బ్యాచ్ ని రియర్ సైడ్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈడ కెమెరా ఉందన్నమాట. మొత్తం 4 కెమెరాలు ఉన్నాయని చెప్పిన కదా. అండ్ అలాగే హ్యుండై బ్యాచ్ లోగో ఈ రియర్ సైడ్ పార్ట్ అంతా కూడా ఒక అట్రాక్టివ్ లుక్ తీసుకురావడానికి ట్రై చేసిరు. ఎందుకంటే ఇక్కడ స్పాయిలర్ కూడా ఒక పెద్ద షేప్ లో రూపొందించారు. ఒక స్పోర్ట్స్ కార్ గెస్చర్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ రెడ్ కలర్ స్ట్రిప్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెనక సైడ్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారనమాట. మస్తు మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే సెన్సార్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎగ్జాస్ట్ సైజ్ కూడా పెద్ద చేశారనమాట. దీనివల్ల ఏంటంటే ఒక స్పోర్టీ గెస్చర్ మనకి ఇందులో ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే రియర్ సైడ్ బూట్ స్పేస్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఒక్కసారి దొరకదు అనమాట. ఇక్కడ కెమెరా పక్కకే ఉంటుంది. అండ్ అలాగే లైట్స్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ నేమ్ ప్లేట్ పెడితే మంచి కనిపించడం కోసం నైట్ టైంలో. అండ్ ఇక్కడ ఇది పట్టుకొని ఇట్లా కిందికి అనాలన్నమాట. దీన్ని చాలా మంది ఇట్లనే చేస్తారు. అట్లా ఎగురి ఇట్లా పట్టుకొని కిందికి ఎగిరి సేఫ్ గా ఉంటది. అండ్ ఇది చాలా తగడా ఉన్నది దోస్తు. ఇంతకుముందు జర కొంచెం అల్కగా ఉంటుండే, లేపేటప్పుడు అసలు మస్తు బరువు ఉన్నది. అంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. దీనివల్ల మస్తు స్ట్రాండర్డ్ గా ఉంది బిల్డ్ క్వాలిటీ. అండ్ అలాగే 433 లీటర్స్
బూట్ స్పేస్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే దీని కింద మనం చూసినట్లయితే 17 ఇంచెస్ వీల్స్ ని దీనికి ఇచ్చారు. అన్ని 18 ఇంచెస్ కదా, ఇది 17 ఇంచెస్ ఇచ్చారు, 1 ఇంచ్ తక్కువ చేస్తారు కదా. అండ్ ఇక్కడ చూసినట్లయితే లైట్ కూడా ఉన్నది రియర్ సైడ్ లో. ఈ బూట్ స్పేస్ సరిపోకపోతే మీరు ఈ ట్రే కూడా ఉడవికి పడేసేయచ్చు. అండ్ అలాగే ముంగట ఈ వెనకాల ఉన్నటువంటి సీట్స్ ని వండబెట్టేసేస్తే మొత్తం ఇంకా జబర్దస్త్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. ఎక్స్ట్రా బూట్ స్పేస్ మీకు అందుబాటులోకి వస్తుంది. పెట్టేసినాం మనం. అండ్ ఒకసారి వెనక సైడ్ మనం ఓపెన్ చేద్దాం. వెనక సైడ్ ఓపెన్ చేస్తే మీరు చూడండి ఎంత లగ్జూరియస్ గా బ్లాక్ కలర్ థీమ్ అంతా జబర్దస్త్ గా అనిపిస్తున్నది. నిజంగా ఒక స్పోర్ట్స్ కార్ గెస్చర్ అయితే నాకు మస్తు అనిపిస్తున్నది. ఇక్కడ హెడ్ రెస్ట్ ని కూడా సపరేట్ గా ఇచ్చారు. మస్తు మెత్తగా ఉన్నది, చూడండి ఎంత మెత్తగా ఉన్నదో. సో చాలా కంఫర్టబుల్ గా మీరు జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎన్లైన్ ఫ్లేవర్ అంతా కూడా ఎక్కడ కూడా మనకు కనిపిస్తుంది రెడ్ కలర్ బ్యాడ్జ్. అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా రెడ్ కలర్ లో ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక ఎన్లైన్ అనే ఫ్లేవర్ అనేది వచ్చేలాగా చేశారనమాట. అండ్ ఇక్కడ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆర్మ్ రెస్ట్ కూడా ఉన్నది. అండ్ అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అనమాట. అండ్ కిందికి మీద కనుకోవచ్చు హెడ్ రెస్ట్ ని. 4 హెడ్ రెస్ట్ ని కూడా మనము కిందికి మీద కనుకులాగా రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, వావ్ జబర్దస్త్ లెగ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హెడ్ రూమ్ కూడా మస్తు హెడ్ రూమ్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న లైట్ ఇచ్చారు, మీరు చూడండి. వావ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంత డిజైనింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రియర్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ కి ఏసీ స్ప్రెడ్ కావడం కోసం రియర్ ఏసీ వెంట్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే 2 టైప్ సి పోర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ మీ స్మార్ట్ ఫోన్స్ కూడా వెనక కూర్చున్న వాళ్ళు సుకూన్ గా బిందాస్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ సన్ బ్లైండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. ఎండాకాలం పూట మస్తు ఉంటది. లొకేషన్ అయితే జబర్దస్త్ ఉన్నది దోస్త్. సో మీకోసం అని ఇంత దూరం వచ్చిన అడవిలకు మస్తు ఉన్నది. ఎస్యూవీ కదా, సో ఇలాంటి లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంటది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక ఫ్రంట్ సైడ్ మనం ఒక్కసారి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే మనకు ఆల్ పవర్ విండోస్ కి సంబంధించినటువంటి బటన్స్ మనకి ఇందులో కనిపిస్తున్నాయి. కుయి అంటున్నది ఇంజన్ ఆన్ చేసిన కాబట్టి. అండ్ అలాగే ఇది చూసిన జబర్దస్త్ ఉన్నది దీని ఫినిషింగ్ కూడా, పియానో బ్లాక్ ఫినిషింగ్స్ తోని. అండ్ మస్తు స్టాండర్డ్ గా మనకు కనిపిస్తుంది. డోర్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ అండ్ బోస్ స్పీకర్. ఎస్, అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ అంతా ఈడనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఎండాకాలం పూట చల్ల గాలి వస్తుంది. అండ్ చలికాలం పూట వేడి గాలి ఇళ్ళకైతే వస్తుంది అనమాట. ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, వెంటిలేటెడ్ సీట్స్. ఎస్, మీ అందరికి తెలుసు. డ్రైవర్ కి అండ్ అలాగే ప్యాసింజర్ కి కూడా వెంటిలేటెడ్ సీట్స్ ని ఇచ్చిర్రు. జబర్దస్త్ చల్లగా ఉండే నేనైతే నడిపించుకొని వస్తాయి వచ్చేటప్పుడు. అండ్ అలాగే ఎయిర్ బ్యాగ్, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ గా ఇందులో ఉన్నాయి, మనకు తెలుసు కదా. అండ్ హెడ్ రెస్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా జబర్దస్త్ ప్రీమియం ఉన్నది. ఇన్లైన్ బ్యాడ్జ్ లోగో, ఇక్కడ ఇన్లైన్ ఫ్లేవర్. అండ్ ఈ కుషనింగ్ కూడా చూడండి, మీరు కూర్చుంటే ఒక గేమర్స్ ఇలాంటి సీట్స్ ని మధ్య బాగా కొనుక్కుంటున్నారు. అండ్ అలాగే స్పోర్ట్స్ కార్లలో కూడా ఇలాంటి సీట్సే ఉంటాయి. జబర్దస్త్ ఉన్నది. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ని ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కిందికి మీదకి అనుకోవచ్చు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకోవచ్చు. మొత్తం ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్మెంట్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంది. ఏంటంటే ఇది 7 స్పీడ్ డ్యూయల్ క్లాస్ ట్రాన్స్మిషన్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ని ఓపెన్ చేసుకునే బటన్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉన్నది. అండ్ అలాగే పార్కింగ్ సెన్సార్ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ ఉన్నది. అండ్ అలాగే ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకునే బటన్ ఉన్నది. అండ్ అలాగే పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ హై బీమ్, లో బీమ్ లైట్స్ ని అడ్జస్ట్ చేసుకునేది ఇక్కడ ఉన్నదన్నమాట. అండ్ అలాగే ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ వీల్ మనం ఒక్కసారి చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, స్టీరింగ్ వీల్ మనం చూసినట్లయితే మస్తు కనిపిస్తుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ జబర్దస్త్ రూపొందించారు. స్టీరింగ్ వీల్ పైన మనం బటన్స్ చూసినట్లయితే వాయిస్ కమాండ్ ఫస్ట్ మనకు కనిపిస్తున్నది. ఒకసారి ఒత్తుదాం. ఓపెన్ సన్ రూఫ్. వావ్, డిజైన్ చూసినావు, ఆ గ్రాఫిక్స్ మస్తున్నది. ఎస్, ఓపెన్ చేస్తూనే ఉన్నది. చూసిరా ఎంత పెద్దగా ఉన్నదంటే సన్ రూఫ్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. ఇద్దరు పొరగాని ఇలా పడతారు, పెద్దోళ్ళు కూడా ఇద్దరు పడతారు నాకు తెలిసి. సో మీరు ఇలా నిలబడ్డారంటే మస్తు బ్యూటిఫుల్ లొకేషన్ అంతా కూడా చూసుకుంటారు. చూడండి మీరు ఎంత మస్తు లొకేషన్ ఉన్నదో. సో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఈ సన్ రూఫ్ మస్తు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ దీంతో కూడా మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైట్లు కూడా ఇచ్చిర్రు. ఇన్సైడ్ IRVM కి మనం సేఫ్టీ ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చిర్రు. అండ్ అలాగే అండ్ గ్లో బాక్స్ చూసినట్లయితే కూల్డ్ గ్లో బాక్స్ ఇచ్చిర్రు, పెద్దగానే ఉన్నది. అండ్ అలాగే ఎన్లైన్ రెడ్ కలర్ బ్యాడ్జ్ జబర్దస్త్ ఉన్నది. అండ్ అలాగే ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ 10.25 ఇంచెస్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇందులో కనిపిస్తుంది. మ్యాప్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు, నావిగేషన్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫోన్ అండ్ అన్ని వాయిస్ కమాండ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. జియో సావన్ 1 year సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. క్లైమేట్ కంట్రోల్ కి సంబంధించినటువంటి
బటన్స్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు ఆ ముచ్చట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా 10.25 ఇంచెస్ హెచ్డి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీంట్లో ఇచ్చారనమాట. జబర్దస్త్ ఉన్నది. ఇది ఎంత క్లియర్ ఉన్నదంటే చూడండి మీరు, ఇక్కడ ఆర్పిఎం మీటర్ కూడా సూపర్ కనిపిస్తుంది. డేలో కూడా జబర్దస్త్ గా క్లియర్ గా కనిపిస్తున్నది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ ఇండికేటర్ వేసిన కాబట్టి ఈ సైడ్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది 360 degrees. ఇక్కడ సైడ్ వేస్తే సో ఇక్కడ సైడ్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ 360 degrees కూడా మనం చూద్దాం తర్వాత. అండ్ ఏ మోడ్ లో ఉన్నారు, పార్కింగ్ మోడ్ లో ఉన్నారా, డ్రైవింగ్ మోడ్ లో ఉన్నారా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇన్సైడ్ టెంపరేచర్ తెలుసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారు తెలుసుకోవచ్చు, ఇంకెంత ఎన్ని కిలోమీటర్స్ మీరు పోతారు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే హై బీమ్, లో బీమ్, అండ్ అలాగే లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇలాంటి అన్ని ఎంబ్లమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట మనం ఏది యాక్టివేట్ చేసుకుంటే అది. అండ్ ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. డోర్ ఓపెన్ ఉంది కాబట్టి డోర్ ఓపెన్ ఉందని చెప్పి చూపిస్తుంది. డోర్ క్లోజ్ చేసేద్దాం. డోర్ క్లోజ్ చేసేస్తే డోర్ క్లోజ్ అయిపోయింది. చూడండి మీరు ఎంత క్లియర్ గా ఉన్నదో. అండ్ అలాగే స్టీరింగ్ వీల్ పైన బటన్స్ మనం చూసినాం కదా, వాయిస్ కమాండ్ ఆల్రెడీ ఆపరేట్ చేసినాం. అండ్ అలాగే ఫోన్ డిస్కనెక్షన్ బటన్ ఉన్నది. అండ్ అలాగే మోడ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. రేడియో గీడియో పెట్టుకోవాలనుకుంటే అండ్ అలాగే ఫేవరెట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం సంగతి, కరెంట్ ట్రిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వెస్ట్, నార్త్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అండ్ లేన్ కీప్ అసిస్ట్, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ ని పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో స్టీరింగ్ వీల్ కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తున్నది. అండ్ క్లైమేట్ కంట్రోల్ కి సంబంధించినటువంటి మొత్తం బటన్స్ కూడా ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా మనం ఒత్తి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ లోపల చూసినట్లయితే టైప్ సి పోర్ట్ ఉన్నది. అండ్ అలాగే యూఎస్బీ పోర్ట్ ఉన్నది. 12 వాట్ సాకెట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది అనమాట. ఎస్. అండ్ అలాగే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కి సంబంధించినటువంటి సెపరేట్ అరేంజ్మెంట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. మీ ఫోన్ కనుక వైర్లెస్ సపోర్ట్ చేస్తే ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అయిపోతే. మీ అందరూ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అని చెప్పి అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మనము గియర్ నాబ్ చూసినట్లయితే ఎంత స్పోర్టీగా ఉందో చూడండి. నాకైతే మస్తు నచ్చింది ఇది గేర్ నాబ్. ఇక్కడ కూడా ప్రీమియం లుక్ కోసం క్రోమ్ ఎలిమెంట్స్ ని ఇచ్చారనమాట. చూడండి మీరు క్లోజ్అప్ లో జబర్దస్త్ ఉన్నది క్రోమ్ ఎలిమెంట్. అండ్ ఎన్ బ్యాచ్ లోగో ఇక్కడ కూడా చిన్న రెడ్ కలర్ స్ట్రిప్. అంటే ఈ చిన్న పార్ట్ ని కూడా ఎంత కేర్ తీసుకొని ఎంత ఇంట్రెస్టింగ్ గా తయారు చేశారు చూడండి మీరు. ప్రీమియం లుక్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది. అండ్ అలాగే పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్ మోడ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే డ్రైవ్ మోడ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి మనం నొక్కినామంటే దానికి సంబంధించినటువంటి ట్రాక్షన్ మోడ్స్ ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయినాయి. అండ్ స్నో మోడ్, మాడ్, అండ్ అలాగే శాండ్ మోడ్. సో మీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోడ్ కండిషన్ కి తగ్గట్టుగా స్నో, శాండ్, మడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రైవ్ మోడ్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. ఎకో, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్, నార్మల్ మోడ్. సో ఇలాంటి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రైవ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పార్కింగ్ మోడ్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ మోడ్. అండ్ ఆటో హోల్డ్ అయితే జబర్దస్త్ పనిచేస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు సిటీలో ఎక్కువ కదా, సో అలాంటి టైంలో ఆటో హోల్డ్ మీరు బ్రేక్ మీద నుంచి కాల్ తీసేసినా గానీ పని చేస్తారు అనమాట. కారు ముందరికి వెనకకి పోదు, ఆగిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించినటువంటి డ్రైవర్ అరేంజ్మెంట్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే కో ప్యాసింజర్ కి డ్రైవర్ కి సంబంధించినటువంటి వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ మొత్తంగా నీకు చల్లగా గాలి వస్తూనే ఉన్నది ఆటోమేటిక్ గా. అండ్ ఇక్కడ చూసినట్లయితే 360 degrees కి సంబంధించినటువంటి వ్యూ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు, జంగల్ ఉన్నాం ప్రస్తుతం మనమైతే. మీరు చూడండి 3Dలో పెడతా నేను. మీరు చూడండి మొత్తం జంగల్ ఉన్నాం అనమాట మనం. సో మర్రి చెట్టు చూసినావా ఎంత డేంజర్ ఉన్నదో, పెద్ద మర్రి చెట్టు ఉన్నది, పైకి పోతలేదు కెమెరా. ఇక చూడండి మొత్తం జబర్దస్త్ లొకేషన్ ఇదైతే నిజంగా చెప్తున్నా. అండ్ మీకోసం తీసుకొని వచ్చిన, ఎందుకంటే కష్టపడతాం దోస్తు. జర మీరు ఎంకరేజ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, అండ్ కామెంట్ కూడా పెట్టాలి దోస్తు. జర ఎంకరేజ్ చేయండి. సో 360 degree వ్యూ అయితే చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా జబర్దస్త్ ఉన్నది. ఏ కార్లోనైనా ఆమ్రెస్ట్ ఉంటేనే నాకు మస్తు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ కూడా ఉన్నది. ఇది కూల్ స్టోరేజ్ ప్లేస్ కాదు. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ ఉన్నది. అండ్ అలాగే అంబియంట్ లైటింగ్ కూడా ఇక్కడ చూడండి మీరు, చిన్నగా రెడ్ కలర్ అంబియంట్ లైటింగ్ కూడా మనకు కనిపిస్తుంది. మస్తు ఉన్నది, మీకు కనిపిస్తుందో లేదో. అండ్ చూడండి మీరు జబర్దస్త్ ఉన్నది. సిట్టింగ్ సిస్టమ్ మీరు మొత్తం చూడండి మస్తు ఉన్నది. ముగ్గురు కూడా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు వెనకాల, ఏ ప్రాబ్లం లేదు మీకు. అండ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం హ్యుండై క్రెటా ఎన్ లైన్ లో స్పోర్ట్ మోడ్ లో డ్రైవింగ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. పర్ఫార్మెన్స్ ఎట్లుంటది, ఏం సంగతి, క్వికర్ గా యాక్సిలరేషన్ వస్తుందా లేదా, టర్బో ఇంజన్ కదా, సో ఎట్లుంటది ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. స్పోర్ట్ మోడ్ లోకి వచ్చేసినాం. సో క్రెటాలో టర్బో ఇంజన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ప్రస్తుతం మనం నడుపుతున్నాం స్పోర్ట్ మోడ్ లో. మీరు చూడండి ఇన్స్టెంట్ గా 60-80కి వచ్చేసేసినాం. ఫస్ట్ బీప్ సౌండ్ వచ్చేసింది. అండ్ అలాగే 100, ఎస్ ఫ్రెండ్స్ 100 కూడా మనం క్రాస్ అయిపోయినాం. అండ్ 120 కూడా. సో ఈజీగా ఈ బండి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అసలు నాకు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ 120లో ఉన్నానా లేదా అనేది నాకు అసలు అర్థమైతలేదు.
ఎస్ ఫ్రెండ్స్, జబర్దస్త్ ఇన్స్టెంట్ గా ఇందులో పికప్ అందింది. నాకైతే చాలా మస్తు అనిపించింది, ఎందుకంటే క్రెటా ఆల్రెడీ పవర్ఫుల్ ఇంజన్ ఇందులో ఉన్నదని మనకు తెలుసు కదా. సో 160 PS ఎట్ 5500 RPM పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇది ఇన్స్టెంట్ గా పికప్ ని అందించింది. ఒకసారి మనం మళ్ళొకసారి ట్రై చేద్దాం. 40, 60 ఇన్స్టెంట్ గా మనము 80 కూడా క్రాస్ అయిపోయినాం దోస్త్. అండ్ వీ హావ్ రీచ్డ్ 100 ఆల్సో. ఎస్, చాలా ఈజీగా 100 అండ్ అలాగే 120 కూడా రీచ్ అయిపోయినాం. రెడ్యూస్ స్పీడ్ అని చెప్తున్నది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో. అండ్ అలాగే 120, 130, 140 అండ్ వీ హావ్ నౌ రీచ్డ్ 150 దోస్త్. వావ్, సూపర్ 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 ఇన్స్టెంట్ స్పీడ్ ఇందులో మనకు దొరికింది దోస్త్. 150 స్పీడ్ లో కూడా బండి ఏ మాత్రం అక్కడిక్కడ కదలకుండా జబర్దస్త్ గా వెళ్తున్నది, బందోబస్తుగా వెళ్తున్నది. ఐ క్యాన్ ఈజీలీ రికమెండ్ యూ, ఇఫ్ యూ వాంట్ మోర్ పవర్, మోర్ ఎక్సిలరేషన్, యూ నీడ్ టు సెలెక్ట్ Hyundai Creta 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ దోస్త్. జబర్దస్త్ ఉన్నది. ఎన్ లైన్ లో ఉన్నటువంటి ఇంజన్ డీటెయిల్స్ చూసినట్లయితే 6 స్పీడ్ మాన్యువల్ ఉన్నది అండ్ అలాగే 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంది. ప్రస్తుతం మనం 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఫీచర్స్ ని చూస్తున్నాం. 1.5 లీటర్ పెట్రోల్ టర్బో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఇది. అండ్ 160 PS ఎట్ 5500 RPM పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఇది సూపర్ డూపర్ గా దూసుకెళ్తుంది. ఇక Hyundai Creta ఎన్ లైన్ ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 1.5 లీటర్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 16,82,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ తో ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 20,88,000 ఆన్ రోడ్ ప్రైస్ తో. అండ్ అలాగే టర్బో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టర్బో వచ్చేసి బేసిక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు ఎనైట్ 1.5 టర్బో DCT ప్రైస్ వచ్చేసి మనకు 22,72,000 ఆన్ రోడ్ ప్రైస్ తో ఇది గీతా Hyundai షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి N10 1.5 టర్బో DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఇది. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు 25,52,000 ఆన్ రోడ్ ప్రైస్ తో అన్ని గీతా Hyundai షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్ న్యూ Hyundai Creta N-Line, ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై గీతా Hyundai షోరూమ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. టెస్ట్ డ్రైవ్ తీసుకోండి, చూడండి ఒకసారి షోరూమ్ లా ఎగ్జిక్యూటివ్స్ తో మాట్లాడండి, టెస్ట్ డ్రైవ్ తీసుకోండి కుదిరితే. సో ఫ్రెండ్స్, ఇది Hyundai Creta N-Line లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.